నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజాపాలన దినోత్సవ సంబరాలు అమరానంటాయి. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఆయన జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజాపాలన దినోత్సవం వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర, నవ్విపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బాలికలు, బోర్గాంపి ఉన్నత పాఠశాల, డిచ్పల్లి మానవతా సదన్ చిన్నారులు చూడచక్కని నృత్య ప్రదర్శనలతో అందరి మన్ననలు పొందారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఆర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టిచాకిరి, భావ వ్యక్తీకరణపై ఉన్న ఆంక్షలు, మాతృభాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పు వలన రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిగాంచింది. సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలను సమాహరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచింది.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు పట్టణాలతో ప్రవహిల్లుతున్నది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు స్వర్గధామంగా పేరొందింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే. ఇదిలా ఉండగా ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి హోదాలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిప్యూటీ సీఈఓ సాయన్న, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా కార్యక్రమాలు దేశమంతటా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఇందూరు జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ మూడోసారి దేశ ప్రధానిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగటం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవ పక్వాడా కార్యక్రమాలు దేశమంతటా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు కూడా ఒక పెద్ద పండుగ. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది పిల్లలకు టెక్స్ట్ బుక్, పెన్ను మరియు అరటిపళ్ళ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏదైతే గత 11 సంవత్సరాల పరిపాలనలో ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలో 4వ స్థానం, కొద్ది నెలల్లో 3వ స్థానం. ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రపంచాన్ని అంతా, మొత్తం ప్రపంచ దేశాలని ఆకర్షిస్తున్న నరేంద్ర మోడీ గారి పరిపాలన అనేక దేశాల నాయకులు అడుగుతూ ఉన్నారు, మాకు నరేంద్ర మోడీ గారు అటువంటి నాయకుడు కావాలా, ప్రధానమంత్రి కావాలని. అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. కోటగిరి మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఎస్ఐ సునీల్ పోలీస్ స్టేషన్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. కోటగిరి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మధు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కోటగిరి మార్కెట్ కమిటీలో చైర్మన్ గైక్వాడ్ హనుమంతు ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించి జాతీయ గీతాలాపన చేశారు. పొతంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగాధర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పొతంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చందర్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. దేశమంతా స్వతంత్రం వచ్చినా తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం రాకపోవడంతో 13 నెలలు నిజాం రాజులకు, రజాకారుల దుశ్చర్యలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసి ఎందరో అమరులయ్యారని గుర్తు చేశారు. చివరికి సెప్టెంబర్ 17, 1948న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ పోలో నిజాం రాజుల మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసి తెలంగాణ ప్రజలకు నిజాం రాజుల దురాగతాల నుండి విముక్తి కల్పించారని అన్నారు. 2023లో రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డాక సెప్టెంబర్ 17న అధికారికంగా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, కేశ వీరేశం,
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, నాయకులు బర్ల మధు, గంధపు పవన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్, యూత్ కాంగ్రెస్ నాయకులు మన్సూర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పూల్కంటి సాయిలు, కోటగిరి జీపీ సెక్రటరీ ముజాఫర్ బేగ్, మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మోస్రా మండల కేంద్రంలోని సమీకృత మండల కాంప్లెక్స్ భవనంలో తహసీల్దార్ బి రాజశేఖర్, మండలాభివృద్ధి అధికారి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామస్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ప్రముఖులు, వీడీసీ చైర్మన్ బిల్లా పోతారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అడవుల్లో 3 ఏళ్లుగా చిరుతల సంఖ్య పెరుగుతోంది. గతంలో అడపాదడపా కనిపించే చిరుతలు ఇప్పుడు అటు నుంచి బయటకు రావడం సర్వసాధారణంగా మారింది. చిరుతలు మృత్యువాత పడకుండా ఉండేందుకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ సర్వం సిద్ధం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని అడవుల్లో గత 3 ఏళ్లుగా చిరుతల సంఖ్య పెరుగుతూ 90కి చేరింది. గతంలో అడపాదడపా కనిపించే చిరుతలు ఇప్పుడు అటవీ నుంచి బయటకు రావడం సర్వసాధారణంగా మారింది. 44వ జాతీయ రహదారిపై ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2 చిరుతలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన అటవీ జాతీయ రహదారి అధికారులు ఇక నుంచి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారిపై రక్షణకై ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. జాతీయ రహదారికి ఇరువైపులా రక్షణ కంచె, వన్యప్రాణులు, రోడ్డు కింది నుంచి వెళ్లడానికి అండర్ ఓవర్ పాస్లు ఎక్కడ నిర్మించాలో సంయుక్త సర్వే నిర్వహించి నివేదిక తయారు చేశారు. ఇందులో భాగంగా మొదటగా ఇందలవాయి జాతీయ రహదారికి 2 వైపులా 4 కిలోమీటర్ల మేర కంచె, 4 అండర్ పాస్లు, 2 ఓవర్ పాస్లు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తయితే వన్యప్రాణుల కష్టాలు తీరుతాయని మూగజీవాల ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇందలవాయి జాతీయ రహదారి వెంట చిరుతలు మృత్యువాత పడకుండా ఉండేందుకు 4 కిలోమీటర్ల మేర రక్షణ కంచె ఏర్పాటు జాతీయ రహదారుల అధికారులు ఇప్పటికే టెండర్లు పూర్తి చేశారని అటవీ శాఖ జిల్లా అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎడపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని సాటాపూర్ గేటు వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల పార్టీల అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్తో పాటు మీడియా కన్వీనర్ కురెళ్ల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలపడం యావత్ భారతదేశానికే గర్వకారణమని నాయకులన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందుంచడం ఆ ఘనత ప్రధాన మోదీకే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల భాజపా నాయకులు, కార్యకర్తలు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా ఎడపల్లి మండల శాఖ వారి ఆధ్వర్యంలో మా బీజేపీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే, నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని యావత్ ప్రపంచం కూడా అబ్బురపడే విధంగా ఈరోజు మన భారతదేశాన్ని ఆయన అభివృద్ధి చేయడం అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని చూసి వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకవైపు ఏదైతే మన ఈ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, మరొక వైపు తిరుగుబాట్లతో పక్కనున్నటువంటి దేశాలన్నీ కూడా చిన్నాభిన్నం అవుతూ ఉంటే ఒక్క భారతదేశాన్ని మాత్రం ఒక స్ట్రాంగ్ కంట్రీగా నిలబెట్టినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారిది. భారతదేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన మహానాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా బహింసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోదీ 13 సంవత్సరాల పాలనలో ఎన్నో విజయాలు సాధించగలిగామని, నేడు 12వ స్థానం నుండి అభివృద్ధిలో
ప్రపంచంలో 3వ స్థానానికి తెచ్చామంటే అది మోదీ ఘనతేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. నేడు గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయంటే అది మోదీ ఘనతే అని ఎమ్మెల్యే పటేల్ రామారావు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ సేవా పక్కువాడు జిల్లా కో కన్వీనర్ చిన్నారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం విమోచన దినోత్సవం 17 రోజు మనము నిజామ పాలన నుంచి దూరమై దేశం భారతదేశంలో విమోచమైన అదే విధంగా ఆ రోజు మా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం. ఆ జన్మదినం కార్యక్రమంలో రేపు స్వచ్ఛ భారత్, బ్లడ్ డొనేషన్, హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం, వివిధ రకాల ప్రోగ్రామ్స్ రేపటి నుంచి 15 days రోజు ఈ కార్యక్రమం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను సైతం పక్కన పెట్టి వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నారని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బి శేఖర్, రామకృష్ణులు చెప్పారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రెస్ క్లబ్ హాల్లో జరిగిన క్యాంపులో వెల్నెస్ హాస్పిటల్ వైద్య బృందం జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ సాయిరాం, యూరాలజీ వైద్యులు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ స్పందన ఆధ్వర్యంలో వైద్యం అందించారు. బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఈకో పరీక్షలు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపుకు సుమారు 150 మంది జర్నలిస్టుల కుటుంబాలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బి శేఖర్, రామకృష్ణలు, ఆర్గనైజేషన్ సెక్రటరీ మండే మోహన్, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ సభ్యులకు, జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. నిత్యం పని ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్టులకు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత వైద్య శిబిరం
శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక సేవా కార్యక్రమాలే కాకుండా వారి ఆరోగ్యాలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇటీవల జరుగుతున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి ప్రెస్ క్లబ్ సభ్యులకు జర్నలిస్టులకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించాము. అందుకు నిజామాబాద్ వెల్నెస్ ఆసుపత్రి వారు కూడా మాకు సహకరించి నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో వైద్య శిబిరం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. వారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ అండ్ ఇతర వైద్య సేవలు చేయడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా వాళ్ళకు జర్నలిస్టులకు వివిధ డయాగ్నోసిస్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారికి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నిరంతరం వార్తల సేకరణలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో గుండెపోటుతో పక్షవాతంతో యాక్సిడెంట్లో మరణించిన పాత్రికేయులని దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము. వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్కి డాక్టర్ కార్డియాలజిస్ట్ సాయిరామ్ సార్, న్యూరో డాక్టర్ కిరణ్ సార్, యూరాలజిస్ట్ ప్రశాంత్ సార్ అండ్ ఆర్థోపెడిషియన్ భాస్కర్ సార్, ఫిజిషియన్ అపర్ణ మేడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నాము. ర్యాండమ్ బ్లడ్ షుగరు, 2D ఈకో, ఈసీజీ అండ్ దీంతోపాటు మనము మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మందులు కూడా ఇస్తున్నాము ఈరోజు. ధన్యవాదాలు. భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. నిరంకుశ నిజాం రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన తెలిపారు. భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్లో విలీనమై తెలంగాణ ప్రజలు విముక్తి పొందిందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సంస్థానం యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17 చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కార్గిల్ చౌరాస్తాలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ప్రసంగించారు. నిరంకుశ నిజాం రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని యూనియన్లో కలపడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దుర్గాదాస్, సునీల్ అజయ్, పూర్వ రాష్ట్ర నాయకులు ఏ రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాం రజాకారుల ఆవేదనల వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగి వాళ్ళ అనేక వేలాది మంది యువకులు ఇవాళ ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఏదైతే స్వాతంత్ర్యం సాధించిందో భారతదేశంలో అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రాంతం కలపకుండా నైజాం నిరంకుశ వైఖరి కారణంగా కలపకపోవడంతో నగరంలోని దుబ్బా ప్రాంతంలోని 5 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తున్నామని విహెచ్పి విభాగ ప్రచారక శివకుమార్ తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు గ్రామాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు మొదలుకొని సమాజం, దేశభక్తి ఇలాంటివన్నీ కూడా సమాజంలో రావడానికి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల మేరు సంఘం ఎదురుగా ఉన్న దుబ్బా ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజలందరికీ శుద్ధ మంచినీటిని అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విభాగ ప్రచారక నర్రా వెంకట్ శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విభాగ ప్రచారక శివకుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ చాలా తక్కువ ధరకే మెయింటెనెన్స్ భరించి 5 రూపాయలకి 20 లీటర్ల మంచినీటిని అందిస్తున్నామని చెప్పారు. ప్రజలకు సేవా కార్యక్రమాల్లో భాగంగా సేవా కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ప్రారంభం చేయటం జరిగిందని అన్నారు. అదేవిధంగా దేశంలో విహెచ్పి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛందంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు మారుమూల గ్రామాలలో
ఏకోపాధ్యాయ పాఠశాలలు మొదలుకొని సమాజము, సంస్కారము, దేశభక్తి ఇలాంటివన్నీ కూడా సమాజంలో రావడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఇక్కడ శుద్ధ మంచినీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమని, ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణాజీ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్జీ, జిల్లా సహ కార్యదర్శి ధాత్రిక రమేష్జీ తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ధార్మిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛందంగా అనేక రకాల సేవా కార్యక్రమాలను కూడా ప్రారంభం చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలల నుంచి మొదలుకొని సమాజము, సంస్కారము, దేశభక్తి ఇలాంటివన్నీ కూడా సమాజంలో రావడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంచినీటిని, శుద్ధమైన మంచినీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకొని మన హిందూ ధర్మ పరిరక్షణకి, హిందూ సంఘటన నిర్మాణం చేయడం కోసం మనమంతు సహకారంగా అందరూ ప్రయత్నించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. శతాబ్ది ఉత్సవాలు సంఘం దేశంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తూ భారత్ను విశ్వ గురువుగా కీర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ దేశంలో ఆర్థిక అనిశ్చితి ఎదురవ్వకుండా సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాకులు పేల్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన యువకులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉంటూ దేశానికి సేవ చేస్తూ అభివృద్ధి చేయాలని అన్నారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పెడుతోందని ఆయన చెప్పారు. పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు గంగారెడ్డి, శంకరగౌడ్, శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి కోటగిరి మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శ్రమదానం చేశారు. మండల కేంద్రంతో పాటు ఎత్తుండా వెళ్లే దారిలో రోడ్డు గుంతలమయం అవ్వటంతో రోడ్లకు బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేశారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి శ్రమదానం నిర్వహించి రోడ్ల గుంతలను పూడ్చారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ మాట్లాడుతూ మోదీ లాంటి గొప్ప నాయకుడు భారతదేశ ప్రధానిగా పనిచేయటం భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. మోదీ తన గొప్ప పరిపాలనతో ప్రపంచ నాయకుడిగా ఎదిగాడని చెప్పారు. మోదీ మార్క్ పాలనతో యూనివర్సల్ బాస్గా ఎదిగారని గుర్తు చేశారు. మోదీ హయాంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని చెప్పారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా కోటగిరిలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఎగురవేశారు. ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల వద్ద తహసీల్దార్ దత్తాత్రేయ, ఎంపీడీఓ శంకర్, ఎడపల్లి, జైతాపూర్, జానకంపేట సహకార సంఘాల వద్ద అధ్యక్షుడు పౌల మల్కారెడ్డి, కరటూరి సత్యనారాయణ, మిద్దె నరేందర్, ఇతర కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సంబరంగా జరుపుకున్నారు. స్వదేశీ సంస్థానాలను భారత్లో విలీనం చేయడంలో స్వర్గీయ భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషిని కొనియాడారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన రోజుగా
ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి భారత స్వతంత్ర తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన విశిష్టతను విద్యార్థులకు వివరించారు. తెలంగాణ విమోచన ఉద్యమం 1946 నుండి 1948 వరకు నిజాం సంస్థానంలో ప్రజలు చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పారు. సుమారు 560కి పైగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతోందని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సమాఖ్యలో విలీనం చేసి సెప్టెంబర్ 17న నిజాం పాలన నుండి విముక్తిని కలిగించటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామాలలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగురవేశారు. అన్ని గ్రామాలలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేస్తూ స్వీట్లు పంపిణీ చేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. మెండోరా, బాబానగర్, బాబాపూర్, బాచన్పల్లి గ్రామాలలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఆర్ఏ రవీందర్ హాజరయ్యారు. త్రివర్ణ పతాకాలను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం ఇవ్వని నిజాం సర్కార్ ఎన్నో ఆకృత్యాలకు పాల్పడి తెలంగాణ ప్రాంత ప్రజలను నానా రకాలుగా హింసించాలని గుర్తు చేశారు. ఏరిగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోమా దేవేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మొదట ఏరిగట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివనోళ్ల శివకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లెం గంగా ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొర్రపల్లి లింగారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏరిగట్ల టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ అత్యధికంగా పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య జెండా ఎగురవేయటం జరిగింది. అనంతరం పోలీస్ లైన్ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్వీట్ ప్యాకెట్స్ మరియు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రామచంద్రరావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వై వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఏసీపీ శ్రీ నాగేంద్రచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిజామాబాద్ నగరంలోని ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై భగవాన్ శ్రీ విశ్వకర్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి నర్సయ్య, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి గంగాధర్, విశ్వకర్మ కులాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సచివాలయ కార్యదర్శి రేణుకాదేవి జాతీయ జెండా ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలన విముక్తి రోజు కావటంతో తెలంగాణ వాసులకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజేనని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు షేక్ రహీముద్దీన్, కపిల్, రవీందర్, రామచందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, భూపత్ రెడ్డి, గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మనోహర్, సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కనికరం మధు ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా భీమ్గల్ బాలికల పాఠశాలలో చెట్లు నాటి విద్యార్థినుల మధ్య కేక్ కట్ చేసి నరేంద్ర మోదీ జన్మదినాన్ని జరుపుకున్నారు. అనంతరం పట్టణంలోని బుదిరెగల్లిలో నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వరరావు, నర్సయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, రైతు అధ్యక్షుడు నీలం గంగాధర్, బీజేవైఎం అధ్యక్షుడు రాగి అజయ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు పీరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. రాచరిక పాలన నుండి విముక్తి పొందిన తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన ఆరంభమై నేటి రోజు సువిశాల భారత వాణిలో తెలంగాణ అంతర్భాగమైన రోజుని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ ఆంధ్రయ్య, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవీన్ గౌడ్, గ్రామ వీడీసీ అధ్యక్షుడు దర్పల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జమ్లం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డి మల్లిక మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి శ్రీనివాసులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక జరిగింది. వీరికి పులి శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో స్థానిక బీజేపీ నాయకుడు విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ మల్కన్నగారి మోహన్ రెడ్డి హాజరై మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డితో కలిసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సోమ నరేష్, మండల పదాధికారి రంజర్ల గంగాధర్, కొమ్మల సంతోష్, చింత ప్రవీణ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకిస్తున్న ప్రాధాన్యతపై డిఆర్డీఏ కల్చరల్ కోఆర్డినేటర్ రాష్ట్ర గంగాధర్ రచించిన ఇందిరా మహిళా శక్తి పాటను ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య, డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, మానాల మోహన్ రెడ్డి, రాజారెడ్డి, డాక్టర్ కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబరాన్నంటిన ప్రజాపాలన దినోత్సవ సంబరాలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు,
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.